ఓం నమ శివాయ. శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ధి నీలలోహిత. మనం విరూపాక్ష అనే నామం గురించి కూడా, ఆ నామం యొక్క విశిష్టతను గురించి, ఎందుకు ఆయనకు ఆ పేరు వచ్చింది అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం. ఈరోజు కపర్ధి అనే నామం గురించి మనం తెలుసుకుందాం. కపర్ధి వ్యోమకేశ జటాధరి గంగాధర. పరమశివుని లీలల్లో అత్యద్భుతమైన లీల ఆయన అనుగ్రహాన్ని ఎప్పటికీ పొందుతున్న గంగావతరణం. తత్సంబంధమైన దానికి దగ్గరగా ఉన్న నామాలు కొన్ని శివాష్టోత్తర శతనామాలలో ఉన్నాయి. కపర్ధి అన్న నామాన్ని వేదంలో రుద్రాధ్యాయంలో వాడారు. నమః కపర్ధినేచ లుప్త కేశాయచ. పెద్ద జటాజూటం ఉన్నవాడు, ముండనమైన శిరస్సు కలిగినవాడు. అంటే పరమశివుడిని శంకరాచార్యుల వారిని ఇద్దరినీ చూపించాడు. పరమశివుడికి పెద్ద జటాజూటం, శంకరాచార్యుల వారికి అసలు ఒక్క వెంట్రుక కూడా ఉండదు. కపర్ధి అంటే చాలా పెద్ద జటాజూటం ఉండి నీటి చేత తడిసినవాడు. పెద్ద జటామండలం అంటే ఎంత పెద్దదై ఉంటుందండి. వ్యోమకేశ, వ్యోమకేశో అంటే ఆకాశమంతా ఆయన జటాజూటమై ఉంటుంది. వ్యోమము అంటే ఆకాశం కదండి. ఎంతో పెద్దది అని చెప్పాల్సి వస్తే ఆకాశాన్ని ఉపమానంగా చెబుతూ ఉంటాం. ఆయన జుట్టు జటలు గట్టి ఉంటుంది. ఆయనకు అరుణ జటేశ్వరుడు అని ఒక పేరు. నీటి స్పర్శ చేత జుత్తు ఎర్రబడి జటలు కట్టి ఉంటుంది. అలా జటలు కట్టి ఉన్నా వికారంగా ఉండదు, మహా అందంగా ఉంటుంది. జటలు కట్టి ఉండడం తపస్సుకు గుర్తండి. శంకరుడు నిరంతరం ఆత్మగా తనలో తాను రమిస్తూ ఆనందం అనుభవిస్తూ జ్ఞానిగా నిలబడిన స్వరూపం కలిగినవాడు. అటువంటి స్వరూపం తాను తప్ప వేరొకటి లేనివాడు కనుక ఆయన తపస్సమాధిలో ఉన్నట్లుగా ఉంటాడు. ఆయన ఎవరి గురించి తప్పిస్తాడు? అది తపోరూపమైన ఆనందనిష్ట. అలా తపస్సులో కూర్చున్న కారణం చేత ఆయన జుత్తు జటలు కట్టి ఉంటుంది. ఆయనకి జటాధారి అని కూడా పేరు. ఆయన గంగన శిరస్సును ధరించాడు. అటువంటి పరమేశ్వరుడు కపర్ధి వ్యోమకేశ జటాధారి, ఆయనే గంగాధర. కపర్ధి అంటే చాలా పెద్ద జటాచూల మండలం ఉండి నీటి చేత తడిసినవాడు అని అనుకున్నాం కదండి. ఆకాశమంత జుట్టు ఉండి నీటితో తడిసి జటలు కట్టిన పెద్ద జుట్టుతో ఉండడం లోకంలో ఆశ్చర్యకరమైన విషయం కాదు. నీటి చేత శౌచం కలుగుతుంది. కపర్ధి అన్న నామానికి విశేషం ఏమిటంటే, ఏ నేటి చేత ఆయన జటాజూటం తడిసిందో ఆ నీటికి శౌచం కల్పించగలిగినవాడు. అగ్నికి పవిత్రత చేకూర్చే లక్షణం ఉన్నా అగ్ని చేత సంపర్కం పొందితే శరీరం దగ్ధమైపోతుంది. అంత్యేష్టి సంస్కారంలో మాత్రమే అగ్ని, అన్యథా ఇంకొకలా జరిగితే అది ప్రమాదం. అగ్నిశుద్ధి పొందడం సామాన్యంగా లోకంలో సామాన్యులు పొందే స్థితి కాదు. నిద్రపోయి లేస్తే శరీర రంధ్రాల నుండి మలం బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మలం బయటికి వెళ్ళే ప్రయత్నం పొటమరిస్తే అశౌచం కలుగుతుంది కదండి. అందుకే ఉదయం లేవగానే చక్కగా స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోమంటారు. ఎందుకని? శరీరంలోని అవయవాలు, కళ్ళలోంచి పుసులు వస్తాయి, ముక్కులోంచి ఆ ముక్కులో ఉండేటటువంటి పదార్థాలు వస్తాయి, నోరు పాచిగా ఉంటుంది, తర్వాత చెవుల్లోంచి గులుము, చర్మరంధ్రాల్లోంచి చెమట, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి శుభ్రంగా స్నానం చేసి అప్పుడు భగవత్ సంబంధించిన విషయాలు చెయ్యాలంటారు. ఈ శరీరంతో శౌచప్రధానమైన ప్రదేశాలకు వెళ్ళకూడదు, అంటే గుళ్ళకి వాటికి వెళ్ళకూడదు. అందుకే చూడండి, గుడికి వెళ్ళేటప్పుడు, తీర్థయాత్రలు చేసేటప్పుడు, లేదా కొన్ని పుణ్యక్షేత్రాలకి, అన్నవరం, చిన్న తిరుపతి చూడండి, తిరుమల దేవస్థానం, చిన్న తిరుపతికి, తర్వాత విజయవాడ అమ్మవారి కనకదుర్గ అమ్మవారి గుడికి, అటు తర్వాత తిరుపతి మహాక్షేత్రానికి వెళ్ళేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా స్నానాలు చేసేసి వెళ్ళిపోతారు. కానీ తలస్నానం చేసి వెళ్ళడం ముఖ్యమైనది. అంతేగాని, ఎందుకంటే అందులో వయస్సులో ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అయిపోయిన వాళ్ళు ఒక రకమైన ఇదిగా ఉంటుంది. అనారోగ్యం ఉన్నా, లేదా వాళ్ళు చేయలేకపోయినా, చలికాలమైనా తలస్నానం చేయకపోయినా పర్వాలేదు. కానీ ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత శౌచంగా పెడితే అంత మంచిది. లేదంటే ఆయన యొక్క దర్శనం చేసుకుని అశౌచంగా మనం లేనిపోని బాధలు పడే బదులు శుభ్రంగా, ఏముందండి, సంవత్సరంలో ఓసారి పెడతాము, 2 సార్లు పెడతాం. అందులో చూడండి, ఈ ద్వారకా తిరుమలలోను, విజయవాడ అమ్మవారి గుడిలోను, అన్నవరంలోను గర్భగుడిలోకి వెళ్ళేటటువంటి సౌకర్యం కూడా ఉండేటటువంటిగా టిక్కెట్లు ఉన్నాయి. తిరుపతిలో అయితే కొన్ని
వాటిని ఏమంటారు, సేవలు చేసుకుంటేనే కానీ వెళ్ళడానికి ఉండదు. అది కూడా గర్భగుడిలోకి కాదు, దగ్గరగా తీసుకెడతారు. కాబట్టి గర్భగుడి దాకా వెళ్ళిన వాళ్ళు శౌచంతో వెళ్ళకపోతే అది లేని పాపాన్ని చుట్టుకోవడం అవుతుంటుంది. కాబట్టి దేవాలయం శౌచప్రధానమైన ప్రదేశం కాబట్టి అటువంటి ప్రదేశంలోకి నిద్ర లేచి ఆ బట్టలతో వెళ్ళకూడదు. మలినం కంటి మొదట్లోకి వస్తుంది. కళ్ళు, శరీరం, ముక్కు వీటన్నిటికీ శుద్ధి ఎలా కలుగుతుందండి? శరీరానికి శుద్ధి స్నానం చేత కలుగుతుంది. మన శరీరంలో పుట్టిన అశౌచాన్ని తీసేయడానికి వీలైంది నీటితో మాత్రమే. స్నానం నీటితో చేస్తే శరీరానికి శౌచాన్ని ఇస్తుంది. శరీర శాంతి కలిగి పూజకు కూర్చుంటే తపోపశాంతి కలుగుతుంది. మనసు 2 రకాలైన వాటినే పట్టుకుంటుంది. ఉద్వేగం పొందకుండా సాఫీగా ఉండే విషయాలలో అనురక్తం కాదు, కుంగిపోవడం, పొంగిపోవడం అన్న వాటిలో ఏదో ఒకదాన్ని అది ఇష్టపడుతుంది. మన మనస్సు పొంగటానికి వీలైన వాటిని జ్ఞాపకం తెచ్చుకుని పొంగిపోతుంది, లేదా ఉద్వేగపడే వాటిని తలుచుకుని కుంగిపోతూ ఉంటుంది. అందువల్ల మనస్సు నిలబడదు. కదలకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, కదిలితే ఉద్వేగాలు కలుగుతాయి. మనస్సు నిలబడేటట్లుగా చేసుకోవడం మనలోనే ఉంటుంది. లోపల తాపశాంతి జరగాలంటే నీళ్ళే పుచ్చుకోవాలి. శరీరం మీద పోసినన్ని నీళ్లు లోపలికి పుచ్చుకోకూడదు. అరచేతిలో మినపకంజ మునిగితే ఎంత నీరు పడుతుందో అంత నీరు మాత్రమే తీసుకుని, శబ్దం రాకుండా అమృత మార్గంలో కింద పెదవి మాత్రమే తగిల్చి, మోకాళ్ళ లోపలికి మోచేతిని ఉంచి భగవన్నామం చెబుతూ జలాన్ని పుచ్చుకుంటే దానికి ఆచమనం అని పేరు. అంతేగాని ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టుగా ఉద్ధరణలోంచి ఉద్ధరణితోటి ఆ పంచపాత్రలోంచి నీళ్లు తీసేటప్పుడు టక్కా టక్కా చప్పుడు చేసుకుంటూ అడుగుదాకా వేసి దాన్ని టక్కమని, అంటే నేను ఆచమనం చేసి పూజ చేసుకుంటున్నాను అస్మి అని ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలనో వీధిలో వాళ్ళందరికీ తెలియాలనో చప్పుళ్ళు చేసేస్తూ ఉంటారు. ఆ జలం ఎడం చేతిలోంచి ఉద్ధరణితోటి కుడి చేతిలో పోసుకుని ఏదో జుర్రుకుంటున్నట్టుగా చుర్రుమని చప్పుళ్ళు చేస్తూ తాగేస్తూ ఉంటారు. అది అసలు బాసం బట్టలు వేసుకుని మామూలుగా కూర్చుని ఆచమనం చేయకూడదు, మగవాళ్ళకి సంబంధించి ఈ విషయం. కాబట్టి మోకాళ్ళ మీద కూర్చుని, అంటే నేల మీద తగలకుండా ఉండాలి. మన వెనకాల పిరుదులు నేలకి భూదేవికి తగలకుండా మోకాళ్ళ మీద కూర్చుని, ఆ మోకాళ్ళ మధ్యలోకి రెండు చేతులు పెట్టాలి. పెట్టుకుని అప్పుడు 3 సార్లు ఆచమనం చేసుకుని తర్వాత యథాప్రకారం మామూలుగా కూర్చోవాలి. కాబట్టి అది కూడా ఆచమనం చేసేటప్పుడు భగవన్నామాన్ని చెప్పాలి. ఒక నామాన్ని చెప్పి ఇంకో నామం చెప్పే మధ్యలో కంఠంలో నీరు ఉండకుండా మింగేయాలి. 3 మాళ్ళు స్వాహాకారంతో నీరు లోపలికి దిగిన తర్వాత పుచ్చుకోవాలి. అందువలన స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో ఉండే తాపం ఉపశాంతి చెందుతుంది. మనస్సు నిలబడగలిగిన ప్రజ్ఞను పొందడం మొదలు పెడుతుంది. తర్వాత ప్రాణాయామ ప్రక్రియ తెలియచేసి నిలబడిన మనసుతో ఈశ్వరుని ఆరాధన చేయాలి. మనస్సు నిలబడకపోతే ఏం పూజ చేస్తామండి? లోపల బయట ఉపశాంతికి నీరే సాధనం. స్నానానికి ఆచమనానికి వీలు కుదరకపోతే కొంచెంగా నీరు తీసుకుని అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. బయట ఉపశాంతికి లోపల ఉపశాంతికి నీరే సాధనం కదండి. బాహ్యంలో లోపల శౌచశుద్ధి కొరకు భగవన్నామంతో నేను నీళ్లు చల్లుకుంటున్నానని 3 మాళ్ళు నీళ్లు చల్లుకుంటారు. లోకంలోని సమస్త తాపాలు ఉపశాంతి పొంది ఈశ్వరానుగ్రహం చేత కోరికలు తీరాలంటే సంధ్యావందనం తప్పకుండా చేయాలి. అందులో ప్రథమ నియమం అర్ఘ్యం ఇవ్వాలి. అది నీటితోనే ఇస్తారు. సంధ్యావందనం ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు వేళపట్టున చేసి తీరవలసిన ప్రధాన కర్మ. సంధ్యావందనం చేసుకునే వాళ్ళకి, ఆ కులం వాళ్ళకి అది తప్పకుండా చేసుకోవాలి. అది అనుల్లంఘనీయం. ఒకవేళ ఎప్పుడైనా తప్పని పరిస్థితి ఏదైనా ఊరు వెళ్ళవలసి వస్తే ప్రతినిత్యం సంధ్యావందనం చేసే వారి వద్దకు వెళ్ళి, అయ్యా తప్పనిసరిగా పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది, మీరు అర్ఘ్యమిచ్చే జలాలలో కొన్ని తీసి పక్కన ఉంచండి, రాత్రికి వచ్చాక మీ ఇంటికి వచ్చి తీర్థాన్ని పుచ్చుకుంటాను అని ఆ తీర్థాన్ని పుచ్చుకుని ఇంటికి వెళ్ళి వేరే పనులు చేసుకోవాలి. అంతటికీ ఆధారం నీళ్లే కాబట్టి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు నీరు లేకుండా శౌచంగా ఉండే అవకాశమే లేదు. నీరే శౌచాన్ని తీసుకొస్తూ ఉంటుంది. అశౌచం అంటే ఏ స్థితిలో శరీరంతో దేవతా కార్యం చేయడాన్ని అంగీకరించమో దానికి అశౌచం అని పేరు. అటువంటి ప్రతిబంధకాన్ని తీసివేయడం ఒక్క స్నానం చేతనే. నీరు వినా శౌచ స్థితికి ఇంకోట్లేదు. ఎటువంటి అపవిత్రత అయినా స్నానంతో తొలగిపోతుంది. రోజూ విభూతి చల్లుకొని వెళ్ళిపోతానంటే కుదరదు. ఎప్పుడైనా ఒంట్లో అనారోగ్యంగా ఉంటే
తండ్రికి అనారోగ్యంగా ఉందనుకోండి, కాస్త విభూది తీసుకొచ్చి ఆయనకి పెట్టి కొడుకు సంధ్యావందనం చెయ్యొచ్చు, తప్పులేదు. అలాగని ప్రతిరోజు నేను పడుకుంటానురా నువ్వు చేసేసేయి అంటే అది తప్పవుతుంది. కాబట్టి చూడండి, నీరు ఎంతటి అవసరాలని మనకి తీర్చడానికి ఉపయోగపడుతుందో. మనం మామూలుగా చూడండి, ఏదైనా ఇంట్లో పొద్దున్నే మోటార్ అది వేసుకుని నీళ్లు చూసేసుకుని బట్టలు ఉతుక్కోవడాలు, గిన్నెలు తోముకోవడాలు, గదులు తుడుచుకోవడాలు, స్నానాలు చేయడాలు ఇవన్నీ చేసేస్తూ ఉన్నామనుకోండి, మనకి నీటి కొరత తెలీదు. అదే ఏ ఎండాకాలమో ఈ సిటీలలో నీళ్లు లేకపోవడాలు, ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకోవడాలు, అన్నిట్లలో నింపుకోవడాలు, కొద్ది కొద్దిగా వాడుకోవడాలు చేసినప్పుడు ఆ నీటి విలువ తెలుస్తుంది. కానీ అలా తెలిసింది కదా అని పొదుపుగా వాడతారా అండి? అలా లేదు. మళ్ళీ నీళ్లు మామూలుగా వచ్చేస్తే నీళ్లు వాడేస్తూ ఉంటారు. అందులో అపార్ట్మెంట్లలో ట్యాంకులో నీళ్ళు అయిపోవడం, తర్వాత ఆ ట్యాంక్‌కి స్విచ్ మనం వెళ్లి వేసుకోవడం అనేది ఉండదు. ఆ వాచ్‌మెన్ చూసుకుంటూ ఉంటాడు కాబట్టి వీళ్ళకి నీళ్ల కొరత తెలీదు. కానీ ఎప్పుడైనా ఒక శుభకార్యం చేసుకుంటున్నాం, కరెంటు పోయింది, వర్షం పడుతోంది, నీళ్లు లేవు, ఏం చేస్తామండి? ఎంత బాధపడిపోతాం. ఎన్ని రకాలుగా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. నీళ్ళ ట్యాంకర్లు తెప్పించడానికి అప్పటికప్పుడు అవ్వదు. కొన్ని ఊళ్ళలో నీళ్ళ ట్యాంకర్లు కూడా ఉండవు. కాబట్టి నీటిని పొదుపుగా వాడుకుంటూ ఉంటే మన్నాడికి సరిపడేందుకు, అంటే మనం కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానం చేయడానికి, కొన్ని పనులు ముఖ్యమైనవి చేసుకోవడానికి మనకి నీరు ఉండేటట్టుగా మనం నిల్వ ఉంచుకుని అప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఆ నీళ్ళు నిల్వ ఉన్నాయి కాబట్టి మన పనులు చేసుకోవచ్చు అని. కాబట్టి ఉన్నాయి కదా అని నీళ్ళని వ్యర్థంగా వాడేయడం కాకుండా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటే అవి మనకి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి రోజూ కూడా విభూతి చల్లుకొని సంధ్యావందనం చేసేసిన ఫలితం, స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది అనుకుంటే అది కుదరదు. మనం తల స్నానం చేస్తే మనకి శౌచం వస్తుంది. ఆయన తల అలా నీటితో తడిస్తే ఆయనకు శౌచం రాలేదు. శౌచం ఇవ్వగలిగిన నీటితో శివుని జటాజూటం తడిసి ఉండడం వలన నీటికి శౌచం వచ్చింది. ఆయన ఒంటి మీద పడిన నీరు చల్లుకుంటే చాలు, పాపం విరిగిపోతుంది. అది గంగ. అందుచేత ఆయన గంగాధరుడయ్యాడు. చూడండి, శ్రీశైలంలో పాలధార, పంచధార అని ఉన్నాయి. పాలధార అంటే శివుడి పాలం మీద నుంచి వచ్చినటువంటి గంగాజలం. దాన్ని తల మీద చల్లుకుంటే అసలు శ్రీశైలం వెడితేనే పాపమంతా పోయి పాపం పుణ్యం ఏమీ లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. అటువంటిది ఆయన పాలం అంటే నుదురు మీద నుంచి. అంతేగాని పాలధార అంటే తెల్లగా ఉంటాయి పాలతో లాంటి ధార, పంచదార అంటే తియ్యగా ఉంటాయి కాబట్టి అది పంచదార అనుకుని చాలామంది భ్రమిస్తూ ఉంటారు. అదీ కాక మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు చూసామండి, చాలామంది అక్కడ మొహాలు కడుక్కోవడాలు, నోరు పుక్కిలించి విదిలేయడాలు, తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని ఏమిటో రిఫ్రెష్ అయినట్టుగా మామూలు పంచాయతీ కుళాయిలు ఎలా ఉంటాయో అలాగ వాడేసుకున్నట్టుగా వాడేసుకుంటున్నారు. చెప్పులతోటి వెళ్ళిపోవడాలు. వద్దయ్య బాబు ఇది ఇలాంటిది అని చెప్పి పక్కనే చిన్న వినాయకుడి గుడి, అమ్మవారి గుడి ఉంది. అయితే ఆ బ్రాహ్మడు గారు, ఆ పూజారి గారు అలా చూస్తూ ఉన్నారు తప్పితే ఆయన ఏమి చెప్పట్లేదు. చెప్పినందుకు పాలధార దగ్గర పక్కపక్కనే ఉంటాయనుకోండి, ఒక 4 అడుగుల దూరంలో, బాబు అలా చేయకూడదమ్మా, ఇక్కడ అలా కడుక్కోకూడదని నేను చెప్తే, అలాగా అండి అని అక్కడ పంచదార పక్కకెళ్ళి అక్కడ చేసుకుంటున్నాడు ఆయన. ఇంకా వాళ్ళకి భక్తి ఏమిటండి? కాబట్టి అక్కడ ఒక బోర్డు లాంటిది దేవాలయం వాళ్ళు ఒకటి పెట్టాలి. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కోకూడదు, ఇది పాలధార అంటే అర్థం ఇది, పంచదార అంటే అర్థం ఇది అని చెప్పి రాస్తే వచ్చిన వాళ్ళు ఒక్క నిమిషం చదువుకుని కనీసంలో కనీసం అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఉంటారు. ఎందుకంటే మనం ఇప్పుడు చేసినది ఇప్పుడు తెలియదండి. ఆ తప్పు ఎప్పటికో కుట్టేస్తుంది, అది కట్టి కుడిపేస్తుంది. కాబట్టి అటువంటి పిచ్చి పిచ్చి పనులు ఎక్కడైనా సరే దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమిటి దాని పరిస్థితి ఏమిటి, ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక పని చేసేయడం, చాలామంది ఉమ్మివేయడాలు చేసేస్తూ ఉంటారు. అది ఎంత పొరపాటో. దేవాలయ ప్రాంగణంలో కాదు, ఆ దేవాలయం అంటేనే అక్కడంతా ఇప్పుడు షిరిడీ ఉందండి, అక్కడంతా బాబాగారు తిరిగారు అని చెప్తూ ఉంటారు. అటువంటప్పుడు ఆ షిరిడీ ప్రదేశంలో ఏ పని చేసినా తప్పే. మలమూత్ర విసర్జనలు ఎక్కడ పడితే అక్కడ చేయడం, ఉమ్ములు వేయడం, లేదంటే ఏవో ఒక పదార్థాలు తినేసి ఆ కవర్లు అవి పడేయడం, అటువంటివి చేయకూడదు. ఎందుకని పెడుతున్నాం? ఆ సాయినాథుడు అక్కడ ఉన్నాడని మన నమ్మకం మీద పెడుతున్నాం. కాబట్టి అటువంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటే ఎంతటి దేవుడైనానండి, భగవంతుడికి కూడా ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, మనకు అవకాశం చాలాసార్లు ఇస్తూనే ఉంటాడు. అప్పటికీ వినకపోతే
దెబ్బ కొడతాడు. కాబట్టి అటువంటి పనులు, భగవంతుడికి కోపం వచ్చేటట్టుగా పనులు చేయకుండా చక్కగా మనం ఆ గంగని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే, ఎంత శౌచంతో వాడుకుంటే, ఎంత పవిత్రంగా వాడుకుంటే అంత మంచిది. కాబట్టి ఆయన ఒంటి మీద పడిన నీరు చల్లుకుంటే చాలు, పాపం విరిగిపోతుంది. అది గంగ కదండి. అందుచేత ఆయన గంగాధరుడయ్యాడు. ఒక మహత్కార్యం మనుష్య జన్మలో ఈశ్వరుని చేరుకునేది చేయాలనే ప్రయత్నం సంకల్పిస్తే అందులో అంతర్భాగం తీర్థయాత్ర. ఒక మోక్షపురి కాంచీపురం వెడదామని సంకల్పం చేశామనుకోండి, కాంచీపురి మోక్షపురి, అరుణాచలం మహోత్కృష్టమైన ప్రదేశం, గోకర్ణం మహాద్భుతమైన ప్రదేశం. అందులోకి రావాలంటే ఈశ్వర శాసనం లేకుండా లోపలికి వెళ్ళలేరు. చాలా పెద్ద పాపం ఉంటే ఈశ్వరుడు లోపలికి రానివ్వడు. అలా రాకుండా ఈశ్వరుడికి దగ్గరవ్వాలంటే తీర్థయాత్రకి వెళ్ళే ముందు కపర్ధి 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 అని 3 సార్లు చెప్పి ఈశ్వరుని జటాజూటం వంక చూసి నమస్కరించి ప్రయాణం ప్రారంభించాలి. ఆ జటాజూటం చంద్రవంక చూసి అందులో నుంచి పడుతున్న గంగ అశౌచాన్ని, పాపాన్ని పోగొట్టగల స్థితిని దేని వలన పొందిందంటే ఆయన తలకి తగలడం వలన కొన్ని కోట్ల మంది పాపాలను తీయగలిగిన శక్తిని పొందింది. ఇంత శక్తి పొందిన గంగ ఆ జటాజూటంలో ఉంది. లేదా నామాలలో ఉన్న రుద్రాధ్యాయంలో, వేదమంత్రంలో ఉన్న నమః కపర్ధినే చ లుప్త కేశాయ చ సహస్రాక్షాయ చ శతధన్వనేన చ అంటూ శివాభిషేకం చేసి బయలుదేరితే ప్రతిబంధకంగా వచ్చి మనని ఈశ్వరుడి దగ్గరకు వెళ్లకుండా అడ్డగించే పాపం తొలగిపోతుంది. పరమశివుడి కిరీటాన్ని ధరించిన మూర్తులు ఉండవు. జటాజూటమే ఆయన కిరీటం. లోకంలో జుత్తు హేయమైన విషయం కదండి. పెద్దల పూజలలో కానీ, భోజనాల్లో కానీ తెల వెంట్రుక ఎప్పుడూ రాకూడదు. పెద్దవాళ్ళు అంటే ఇంటి యజమాని కూడా భోజనం చేస్తున్నప్పుడు వెంట్రుక వస్తే శాస్త్రం వెంటనే ఉత్తరాపోసనం పెట్టి వెళ్ళిపోవాలి అంది. వెంట్రుక, గోరు దోషభూయిష్టాలు. అందుకే తల వెంట్రుకలు దువ్వుకున్న తర్వాత ఆ తల వెంట్రుకలు గదిలో ఉండకుండా చాలా సర్వసాధారణంగా చిక్కులవి తీసుకునేటప్పుడు బయటికి వెళ్ళిపోయి చేసుకుంటే మంచిది. లేదా ఈ అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకి బాల్కనీలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి చేసుకున్నా సరే. అది కుదరదు అనుకుంటే ఇంట్లో చేసుకుంటే సర్వసాధారణంగా బెడ్రూమ్లో ఉంటాయి ఈ అద్దాలు, దువ్వెనలు అవన్నీ. చేసుకున్న తర్వాత వెంటనే ఆ దువ్వెన అవి అక్కడ పడేసి వచ్చేయడం కాకుండా దువ్వెనకున్న వెంట్రుకల్ని, కింద పడ్డ వెంట్రుకల్ని సాధ్యమైనంత వరకు తీసేసి బయట పడేసేటట్టుగా చేయాలి. అలాగే గోళ్ళు కూడా శుక్రవారం, మంగళవారం, ఆదివారం కాకుండా బయటకి వెళ్ళి, అంటే ఇంటి బయట ఉండే ప్లేస్లో, అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళైతే బాల్కనీలలో, లేదా ఈ బయట తలుపు తీసిన తర్వాత చెప్పులు అవి పెట్టుకునే చోటు ఉంటుంది చూసారా, అక్కడికి వెళ్ళి గోళ్ళు తీసుకోవాలి. అవి కింద పడి వాటిని తొక్కడం లాంటివి చేయకూడదు. వాటిని అభిచారక హోమాలలో వాడుతూ ఉంటారు. అవి అశౌచానికి నిలయాలు. వాటిని పుణ్యహేతువులుగా ఎప్పుడూ చెప్పరు. కేశాల సముదాయాన్ని చూడడం అభ్యున్నతికి హేతువు కాదు. పరమశివుని జటాచూటం ఆ కేశాల సంఘాతం. ఆయన కొప్పు చూసినంత మాత్రం చేత మన అజ్ఞానం, పాపాలను నశిస్తాయి. అమ్మవారి జుట్టు దర్శిస్తే అజ్ఞానం పోతుంది. కానీ అమ్మవారి జుట్టు కబరీబంధం కనపడవు. ఆవిడ కొప్పు వెనకకుంటుంది కదండి. అమ్మవారిని గుళ్ళో వెనక్కి వెళ్ళి చూడడం జరగదు. ఆవిడ కిరీట ధారణ చేసి ఉంటుంది. ధ్యానంలో తప్ప ఆ కొప్పు కనబడదు. ఈశ్వరుడికి అరికాళ్ళు ఈశ్వరుడు అనుగ్రహిస్తేనే కనబడతాయి కదండి. పరమేశ్వరుడి అరికాళ్ళలో గమ్మత్తైన చిహ్నాలు ఉంటాయండి. రేఖామయధ్వజ సుధా కలసాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్ప సశంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపజ్యే. అమృతబాండం, నాగలి ఉంటాయి. ఎలా కనబడతాయి? వెంకటేశ్వర స్వామి నిలబడి ఉంటే కనబడాలంటే ఆయన కూర్చుని మనల్ని కింద కూర్చోమనాలి. ఆయన కూర్చున్న తర్వాత స్వామి మీ కాళ్ళు పట్టుకుంటాను నా చేతులతో అంటే, శంకరాచార్యుల వారు అంటారండి శివానంద లహరిలో, కదా వాత్వం దృష్టా గిరిశ తవ భావ్యాంఘ్రి యుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహాన్ సమాశ్లిష్టాఘ్రాయ స్ఫుట జలజ గంధాన్ పరిమళ నలాభ్యాం బ్రహ్మద్యైర్ముద మనుభవిష్యామి హృదయే. 2 అరచేతులతో ఆయన పాదాలు పట్టుకుని వంగి కళ్ళకు కద్దుకుని, ఆహా ఏమి ఘుమఘుమలయ్యా తండ్రి, పద్మాల చేత అలంకృతమైనందువల్ల ఈ సువాసన అని స్వామి తల మీద పెట్టుకుంటాను అని మనం తల మీద ఆయన పాదాలను పెట్టుకోవాలి. అంతేకాకుండా ఆయన పాదాలని శృతీనాం మూర్ధనో దదతి తవయౌ శేఖరతయా మమ ఆప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోః పాద్యం పాదః పశుపతి జటాచూటతటని
యయోర్లాక్షాలక్ష్మీరరుణ హరిచూడమణి రుచి. తల మీద పెట్టుకోవడానికి ఇమ్మని అడగాలి. సరే పెట్టుకోమని వారంటే అప్పుడు తల మీద పెట్టుకోవడానికి కిందకు చూస్తే ఆ రేఖలు కనబడతాయి. అవి ఎప్పుడు కనపడతాయండి? పరమ యోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంటి కంటి అన్నారు అన్నమాచార్యుల వారు. మాంసనేతరాలతో చూసేది కాదు, యోగంలో నిలబడగలిగిన ప్రజ్ఞ కలిగిన యోగీంద్రులకు మాత్రమే కనబడతాయి. కాబట్టి ఆయన యొక్క జటాజూటాన్ని, ఆయన యొక్క పాదాలని చూసినంత మాత్రానే అజ్ఞానం తీసేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన యొక్క పాదాల విలువ, ఆయన యొక్క జటాజూటం యొక్క విశిష్టత, తర్వాత ఆ కపర్ధి నామం యొక్క ఇంకా కొంత అర్థాన్ని వివరంగా రేపటి పారాయణలు తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే. హర హర మహాదేవ. శంభో శంకర.